గైస్, మూడో ప్రపంచ యుద్ధం అతి దగ్గరలో ఉంది అనిపిస్తుంది. అది కూడా ట్రంప్ కారణంగానే స్టార్ట్ కాబోతుంది. ఒకసారి ఇమాజిన్ చేయండి, ప్రజెంట్ అమెరికా ఇరాన్ మధ్య భీకరమైన యుద్ధం జరుగుతుంది. అమెరికా అండ్ ఇజ్రాయెల్ కలిసి ఇరాన్లోని సుప్రీం లీడర్ని ఎలిమినేట్ చేశారు. ఆ తర్వాత ఇంకా చాలామంది లీడర్స్ని 1 by 1 ఎలిమినేట్ చేసుకుంటూ వచ్చారు. ముందు నుంచి ఇరాన్కి అమెరికా అంటే అస్సలు పడదు, ఇజ్రాయిల్ అన్నా పడదు. ఇప్పుడు ఇరాన్ అమెరికా ప్రెసిడెంట్ అయిన ట్రంప్ని ఎలాగైనా ఎలిమినేట్ చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఒకవేళ ఇందులో ఇరాన్ సక్సెస్ అయితే ట్రంప్కు ఏదైనా అయితే మూడో ప్రపంచ యుద్ధం తప్పదు. అయితే ట్రంప్ను ఇరాన్ నిజంగా చంపేందుకు చూస్తుందా? ఈ విషయం ఇజ్రాయెల్కి ఎలా తెలుసు? ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మోసాద్కి ఈ విషయం ఎలా తెలిసింది? అసలు ఏం జరగబోతుంది? ఈ విషయాలన్నింటినీ మనం ఈ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. కానీ అంతకన్నా ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్లో ఇలాంటి అమేజింగ్ వీడియోస్ ప్రతిరోజు వస్తుంటాయి. వాటిని మీరు మిస్ కాకూడదు అనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అది మీకు కంప్లీట్లీ ఫ్రీయే. కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా, ఇక మెయిన్ టాపిక్లోకి వెళ్దాం. ఇక్కడ కనిపిస్తున్న ఈ హెడ్లైన్ చూడండి. ఇది ప్రజెంట్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ హెడ్లైన్. ఇరాన్ హ్యాచ్డ్ ఏ ఫ్రెష్ ప్లాట్ టు కిల్ ట్రంప్, ఇజ్రాయెల్ టోల్డ్ యుఎస్. ఇరాన్ ట్రంప్ను చంపేందుకు ప్లాన్ చేస్తుంది అనే విషయాన్ని ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అయిన మోసాద్ అమెరికాకు ఇన్ఫార్మ్ చేసింది. ఇది ఎంతవరకు నిజమో మనకు తెలియదు. కానీ ఒకవేళ అలాంటిది జరిగితే ఇరాన్ తమ ఏజెంట్లను ఉపయోగించి ట్రంప్ను ఏమైనా చేస్తే, నిజం చెప్తున్నాను, అమెరికా దగ్గర ఉన్న మోస్ట్ డెడ్లియెస్ట్ వెపన్స్ అన్నిటినీ ఇరాన్ పైన యూజ్ చేస్తుంది. న్యూక్లియర్ వెపన్స్ని కూడా అమెరికా ఉపయోగించి ఇరాన్ని నాశనం చేస్తుంది. ప్రపంచంలో ఇప్పటి వరకు ఎవ్వరూ చూడని యుద్ధాన్ని మనం చూస్తాము. ఇరాన్ ఇలా ఎందుకు చేస్తుంది అంటే రీజన్ చాలా సింపుల్. మనందరికీ తెలుసు, అమెరికా ఇరాన్ పైన కంటిన్యూస్గా దాడులు చేస్తుంది. ఆల్రెడీ ఇరాన్లో 1000 మంది చనిపోయారు. ఇరాన్ సుప్రీం లీడర్ అయాతుల్లా ఖమీనీ, ఈయన కేవలం ఒక లీడర్ మాత్రమే కాదు, అక్కడి మత గురువు. అలాంటి వ్యక్తిని అమెరికా ఎలిమినేట్ చేయడం ఇరాన్ ప్రజల్ని బాగా హర్ట్ చేసింది. ఇరాన్ ప్రజల్నే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న షియా కమ్యూనిటీ ప్రజల్ని అది హర్ట్ చేసింది. ఈవెన్ మన దేశంలో ఉన్న షియా ముస్లింలు కూడా ఈ విషయం పైన దేశవ్యాప్తంగా ప్రొటెస్ట్ చేశారు. దీనికి ప్రతీకారంగానే ఇరాన్ ఇప్పుడు ట్రంప్ని ఎలిమినేట్ చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. అయితే ఈ విషయం మొత్తాన్ని ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అయిన మోసాద్ తెలుసుకొని అమెరికాకు చెప్పింది. మోసాద్ గురించి మనకు తెలిసింది, ఇది ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది మోస్ట్ డేంజరస్ అండ్ పవర్ఫుల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ. వీళ్ళు శత్రువుల్ని ఎంత డీప్గా స్టడీ చేస్తారు అంటే ఉగ్రవాదుల్లో కూడా వీళ్ళ మనుషులు ఉంటారు. వీళ్ళు ఏదైనా ఒక ఉగ్రవాద సంస్థని టార్గెట్ చేయాలి అంటే ముందు నుంచే వీళ్ళ దగ్గర ప్లాన్ రెడీగా ఉంటుంది. మినిమం 3-4 ఇయర్స్ వీళ్ళు ముందు నుంచే తమ టార్గెట్స్ని స్టడీ చేస్తారు. ఇరాన్లో సుప్రీం లీడర్ని ఎలిమినేట్ చేయడం అంత ఈజీ కాదు, కానీ ఆ పని ఇజ్రాయెల్ చేయగలిగింది. ఇరాన్లోని మిలిటరీలో కూడా మోసాద్ ఏజెంట్లు ఉన్నారు. ఈ మోసాద్ ఏజెంట్లు ఇరాన్లో ఎంత డీప్గా ఉన్నారు అంటే ఇరాన్ మిలిటరీ టాప్ అఫీషియల్స్లో కూడా వీళ్ళ మనుషులు ఉన్నారు. సో ఆ విధంగా మోసాద్ ఇరాన్ ట్రంప్ని ఎలిమినేట్ చేసేందుకు చేస్తున్న ప్లాన్ మొత్తాన్ని తెలుసుకొని అమెరికాకు ఇన్ఫార్మ్ చేసింది. ఈ విషయం తెలుసుకున్న వెంటనే ట్రంప్ తన సోషల్ మీడియాలో ఇదిగో ఈ పోస్ట్ని చేశాడు. ఇక్కడ ఇతను చెప్తున్నాడు, ఇరాన్ మాతో పీస్ టాక్కి ట్రై చేస్తుంది, మేము దానికి అంగీకరించాము, కానీ ఇకపై ఇరాన్తో సీజ్ ఫైర్ ఉండదు, ఇరాన్ పైన దాడులు జరుగుతూనే ఉంటాయి అని క్లియర్గా చెప్తున్నాడు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ట్రంప్ ఇలాంటి ఎక్స్ప్లోజివ్ పోస్టులు కేవలం ఫ్రైడేకే ఎందుకు పోస్ట్ చేస్తారు? స్టాక్ మార్కెట్ క్లోజ్ అయినప్పుడే ఇతను పోస్టులు ఎందుకు చేస్తాడు అంటే దానికి స్పెసిఫిక్ రీజన్ ఉంది. ట్రంప్ ఇలా స్టాక్ మార్కెట్ని మ్యానిపులేట్ చేసి బిలియన్స్ ఆఫ్ డాలర్స్ సంపాదించాడు అనే ఆరోపణ కూడా ఇతని పైన ఉంది. అండ్ ఫన్నీ విషయం ఏమిటంటే రీసెంట్లీ ఈ విషయాన్ని ట్రంపే కన్ఫర్మ్ చేశాడు. Because the presidency is so powerful, so big, everything. Right. If they buy a cupcake company, well, the energy to make the cupcakes is, sort of like, how's my energy policy? So therefore you have a conflict. Almost anything they do, if they want to buy a truck, if they want to buy, if they buy an energy efficient truck, they have inside information. So it's pretty tough in that sense. I tell my kids,
ఇతను ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నా పిల్లలకి ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అంటే వైట్ హౌస్ నుంచి తర్వాత ఎటువంటి స్టేట్మెంట్ వస్తుంది, ప్రెసిడెంట్ ఏం చేయబోతున్నాడు అనేది నా పిల్లలకి తెలుసు, కాబట్టి ఏ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు అనే అంచనా వాళ్ళకు వచ్చేస్తుంది అని ఈయన స్వయంగా ఒప్పుకున్నాడు. అలాగే డొనాల్డ్ ట్రంప్ 2025 యాన్యువల్ ఫైనాన్షియల్ డిస్క్లోజర్ వచ్చింది. ఇందులో ఈయన ఫైనాన్షియల్ యాక్టివిటీ డీటెయిల్స్ ఉంటాయి. ఈ రిపోర్ట్ ప్రకారం 2025లో డొనాల్డ్ ట్రంప్ 21,285 స్టాక్ ట్రేడ్స్ని చేశాడు, అంటే రోజుకి 85 సార్లు ట్రేడింగ్ చేశాడు. ఇప్పుడు మీరు చెప్పండి, ప్రపంచంలోనే మోస్ట్ పవర్ఫుల్ కంట్రీకి ప్రెసిడెంట్గా ఉంటూ రోజుకు 80 సార్లు ట్రేడింగ్ చేసే ఓపిక ఎవరికి ఉంటుంది? పని పాట లేనివాడు కూడా రోజుకు 80 ట్రేడ్లు చెయ్యడు. ఇతను చాలా క్లియర్గా తన పొజిషన్ని యూజ్ చేసుకొని స్టాక్ మార్కెట్ని మ్యానిపులేట్ చేసి డబ్బులు సంపాదిస్తున్నాడు. దీని వెనక ఇతని అతిపెద్ద టీం ఖచ్చితంగా ఉండాలి. ఇక మెయిన్ విషయానికి వస్తే, ఇరాన్ ప్లాన్ చేస్తున్నట్టు వాళ్ళు ట్రంప్కు ఏమైనా చేస్తే ట్రంప్ను ఎలిమినేట్ చేయాల్సిన అవసరం లేదు. అతని పైన ఏదైనా దాడి చేసినా కూడా అమెరికా బ్రూటల్ లెవెల్లో ఇరాన్ పైన యుద్ధాన్ని మొదలు పెడుతుంది. ఇరాన్ని ఖచ్చితంగా వీళ్ళు బూడిద చేస్తారు. ఇది 3వ ప్రపంచ యుద్ధానికి దారి తీయొచ్చు కూడా. ఈ ఇరాన్ అమెరికాతో కంపేర్ చేస్తే వీక్ కంట్రీ కావచ్చు, కానీ ఇగ్నోర్ చేసేంత వీక్ కాదు. ఇరాన్ ఒక ముస్లిం మెజారిటీ కంట్రీ, కట్టర్ రాడికల్ కంట్రీ. సో వీళ్ళ మనుషులు ఖచ్చితంగా అమెరికాలో ఉంటారు. అమెరికాలోనే అమెరికాకు అగెన్స్ట్గా ఇరాన్ని సపోర్ట్ చేస్తూ అనేక ప్రొటెస్టులు జరుగుతాయి. కాబట్టి ఇరాన్ మనుషులు ఖచ్చితంగా అమెరికాలో చాలామంది ఉన్నారు. ట్రైన్ చేయబడ్డ స్పైలు కూడా ఖచ్చితంగా ఉంటారు. ఇప్పుడు మోసాద్ ఇరాన్ అసాసినేషన్ ప్లాన్ మొత్తాన్ని రివీల్ చేసేసింది. రివీల్ చేసిన తర్వాత కూడా ఒకవేళ ట్రంప్కి ఇచ్చే సెక్యూరిటీలో ఏదైనా మిస్టేక్ జరిగి అతనికి ఏదైనా జరిగితే అమెరికా డైరెక్ట్గా న్యూక్లియర్ అటాక్ని ఇరాన్ పైన స్టార్ట్ చేస్తుంది. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే, రీసెంట్గా ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ కొన్ని విషయాలు చెప్పాడు. ఒకసారి అతని మాటల్ని మీరే వినండి. But all of it's gone. Everything's gone. Their leaders are gone. They had leaders, they're gone. And they had another set of leaders, they're gone. Now they have another set of leaders, they may be gone. Who knows? And you know what? I may be gone too. విన్నారా? ఇది చాలా పెద్ద స్టేట్మెంట్. ఇక్కడ ట్రంప్ చెప్తున్నాడు, మేము ఇరాన్ సుప్రీం లీడర్ని ఎలిమినేట్ చేశాము, ఆ తర్వాత ఇంకొంతమంది లీడర్స్ వచ్చారు, వాళ్ళను ఎలిమినేట్ చేశాము, వాళ్ళ తర్వాత వచ్చిన లీడర్స్ని కూడా ఎలిమినేట్ చేశాము. ఏమో రేపు నన్ను కూడా ఎలిమినేట్ చేయొచ్చు, ఎందుకంటే నేను ఇరాన్ నంబర్ 1 టార్గెట్ని అని చెప్పాడు. ఇక్కడ ట్రంప్ ఊరికే ఈ మాట చెప్పట్లేదు. ఇతనికి ఇరాన్ క్యాపబిలిటీ ఏంటో తెలిసే ఈ మాట మాట్లాడుతున్నాడు. ప్రజెంట్ ట్రంప్ సెక్యూరిటీ కోసం మిలియన్స్ ఆఫ్ డాలర్లు ఖర్చు పెడతారు. ఇతని చుట్టూ 24/7 Z++ కేటగిరీ కన్నా ఇంకా స్ట్రాంగ్ సెక్యూరిటీ ఉంటుంది. కానీ ఈ లోకంలో ఏది కూడా పర్ఫెక్ట్ కాదు. మంచి టైం చూసి సెక్యూరిటీ లూప్ హోల్ని ఫైండ్ అవుట్ చేసి ఇరాన్ ట్రంప్ పైన దాడి చేసినా చేయగలదు. ఒకవేళ అలా జరిగితే ఇరాన్ని ఏ విధంగా డెస్ట్రాయ్ చేయాలో ట్రంప్ క్లియర్గా ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్ రాసి ఉంచాడు. అంటే ట్రంప్కి ముందే తెలుసు తనకి ఏదైనా జరిగితే అది ఇరాన్ వల్లే జరుగుతుంది. అందుకే ఈయన తనకు ఏదైనా జరిగితే ఇరాన్ని అస్సలు వదిలిపెట్టకూడదు, ఆ దేశాన్ని ఎలా డెస్ట్రాయ్ చేయాలో క్లియర్ ఇన్స్ట్రక్షన్ అమెరికన్ మిలిటరీకి ఆల్రెడీ ఇచ్చి ఉన్నాడు. ఇప్పుడు మీలో కొందరికి డౌట్ రావచ్చు, బ్రదర్ ఇజ్రాయెల్కి ఎలాగో అమెరికా ఇరాన్ యుద్ధం ఆపడం ఇష్టం లేదు, కాబట్టి వాళ్ళు ఊరికే ఫేక్ న్యూస్ని ఇరాన్ ఇలా ప్లాన్ చేస్తుంది అని అమెరికాకు చెప్పి ఉండొచ్చు కదా అని. అమెరికా ఎవరు ఏది చెప్పినా నమ్మడానికి చిన్న దేశం కాదు. అండ్ అమెరికా దగ్గర ఉన్న ఇంటెలిజెన్స్ ఏజెన్సీ CIA వరల్డ్లోనే వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్. కాబట్టి వాళ్ళు మోసాద్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని క్లియర్గా అనలైజ్ చేసి ఉంటారు. అండ్ ఇలాంటి ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి ఎవరు నిజం చెప్తున్నారు, ఎవరు అబద్ధం చెప్తున్నారు అనేది క్లియర్గా తెలుస్తుంది. అండ్ మోసాద్ లాంటి ఒక ప్రొఫెషనల్ అండ్ వరల్డ్లోనే మోస్ట్ పవర్ఫుల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అమెరికాకు అబద్ధం చెప్పే అవకాశం లేదు. అది కూడా అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ సెక్యూరిటీ గురించి అబద్ధం ఖచ్చితంగా చెప్పదు. మోసాద్ తాను గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ గురించి పూర్తి ఎవిడెన్స్, మెసేజెస్, వాయిస్ రికార్డ్ ఎవ్రీథింగ్ అమెరికన్ CIAకి సబ్మిట్ చేసి ఉంటుంది. ఇవన్నీ చూసి క్లియర్గా కన్ఫర్మ్ చేసుకొని ట్రంప్ టర్కీలో జరిగిన ఒక ఇంపార్టెంట్ నాటో మీటింగ్లో ఈ స్టేట్మెంట్ని ఇచ్చారు. ప్రజెంట్ ఇరాన్ కండిషన్ గురించి మాట్లాడితే ఆల్రెడీ అమెరికా ఇరాన్ పైన హెవీగా బాంబింగ్ చేస్తుంది. అయితే రీసెంట్గా ఇజ్రాయెల్ కూడా వార్నింగ్ ఇచ్చింది, మేము ఇరాన్ పైన ఒక అతిపెద్ద అటాక్ చేయబోతున్నాము అని. ఇజ్రాయెల్ ఏదైనా చెప్పింది అంటే దానికి స్ట్రాంగ్ రీజన్ ఉంటుంది. వీళ్ళు స్పెసిఫికల్లీ పెద్ద అటాక్ అని చెప్తున్నారు కాబట్టి ఏదో పెద్దది చేయబోతున్నారు. ఈ ఇరాన్ ప్రపంచంలోనే మోస్ట్ పవర్ఫుల్ కంట్రీస్ అయిన అమెరికా, ఇజ్రాయెల్ ఈ రెండింటిని తట్టుకొని నిలబడుతుంది అంటే నిజంగా మెచ్చుకోవాలి.
ఆ దేశాన్ని రాడికల్స్ నడిపిస్తున్నారా, ఆ దేశం రైటా రాంగ్ అనే విషయాన్ని పక్కన పెడితే వాళ్ళు అమెరికాను ఇజ్రాయెల్ని తట్టుకునే విధానం చూస్తుంటే నిజంగా మెచ్చుకోక తప్పదు. ఎందుకంటే ఆలోచించండి, ప్రపంచంలో వెపన్స్ పరంగా టెక్నాలజీ పరంగా ఇజ్రాయెల్ టాప్లో ఉంటుంది అండ్ మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ అమెరికా. వీళ్ళిద్దరూ కలిసి దాడులు చేసిన ఇరాన్ తట్టుకొని ఎన్ని రోజులు నిలబడింది అంటే అదే గొప్ప విషయం. మొత్తంగా ఇకపై ఇరాన్తో సీజ్ ఫైర్ ఉండదు అని ట్రంప్ చాలా క్లియర్గా చెప్తున్నాడు. అంటే ఏదో పెద్దది జరగబోతుంది. ఇరాన్ అనుకున్నట్టుగానే ట్రంప్ను ఏదైనా చేస్తుందా, ఇజ్రాయెల్ ఎప్పుడూ లేని విధంగా ఇరాన్ పైన అతిపెద్ద దాడి చేయబోతుందా అనేది మనం వేచి చూడాలి. ఈ టాపిక్ పైన ఏదైనా అప్డేట్ వస్తే నేను వెంటనే ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. ఈ హోల్ టాపిక్ గురించి మీరేమనుకుంటున్నారు? మోసాద్ ఇరాన్ ప్లాన్ మొత్తాన్ని లీక్ చేసింది కాబట్టి ఇప్పుడు అమెరికా ట్రంప్ సెక్యూరిటీ విషయంలో మరింత అలర్ట్గా ఉంటుంది. మరి ఇరాన్కి ట్రంప్ను హర్ట్ చేసేంత కెపాసిటీ ఉందా? ఇరాన్ అలా చేయగలుగుతుందా? మీరేమనుకుంటున్నారు? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై.